మీరేమనుకుంటున్నారు ఆటోమేటిక్ కార్స్ బెస్ట్ అనుకుంటున్నారా? కానీ అది నిజం కాదు. ఎందుకంటే ఆటోమేటిక్ కార్స్ కున్న ప్రాబ్లమ్స్ మిమ్మల్ని ఇంకా ప్రాబ్లం లో పడేస్తాయి. అవునా 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 ఎలానో చెప్తే కేర్ఫుల్ గా వినండి. ఫస్ట్ ఆటోమేటిక్ కార్స్ లో ఉన్న బ్యాటరీ రోడ్డు మీద ఎక్కడో ఒక దగ్గర డౌన్ అయిపోయింది అనుకోండి, దీన్ని మాన్యువల్ కార్ లాగా వెనక నుంచి నెట్టుకుంటూ స్టార్ట్ చేయలేం. దీన్ని స్టార్ట్ చేయాలంటే మీ దగ్గర జంప్ స్టార్ట్ అయినా ఉండాలి, లేదంటే వేరే కార్ బ్యాటరీ అయినా ఉండాలి. సపోజ్ బ్యాటరీ బానే ఉంది కానీ కార్ లో వేరే ఏదో ప్రాబ్లం వల్ల కార్ అయిపోయింది అనుకోండి, దాన్ని మీరు నార్మల్ కార్స్ లాగా తాడేసి గుంజడానికి అస్సలు ట్రై చేయకండి. ఎందుకంటే ఆటోమేటిక్ కార్స్ లో గేర్ బాక్స్ లో ఆయిల్ పంప్ ఉంటుంది. ఇది ఇంజన్ ఆన్ లో ఉన్నప్పుడు మాత్రమే ట్రాన్స్మిషన్ ఆయిల్ గేర్ బాక్స్ లో తిరుగుతుంది. ఒకవేళ మీరు ఇంజన్ ఆఫ్ లో ఉన్నప్పుడు ఇలా తాడేసి గుంజారనుకోండి, లూబ్రికేషన్ లేకుండా గేర్స్, క్లచ్ ప్లేట్స్, బేరింగ్స్ అన్నిటి మధ్య ఫ్రిక్షన్ క్రియేట్ అవుతుంది. దీని వల్ల ట్రాన్స్మిషన్ ఓవర్ హీట్ అయ్యి పూర్తిగా డ్యామేజ్ అవుతుంది. ఫైనల్ గా మీకున్నది ఒకటే ఆప్షన్, మీరు కూడా మీ కార్ ని ఇలా ట్రక్ మీద ఎక్కించుకుని వెళ్ళాలి. ఇదే లాస్ట్ ఆప్షన్, అంతకంటే వేరే ఆప్షన్ కూడా లేదు. అండ్ ఫైనల్లీ మీరే కార్ యూస్ చేస్తున్నారు ఇప్పుడే కామెంట్ చేయండి. ఒకవేళ మీ దగ్గర కార్ ఉన్నా, బైక్ ఉన్నా, సైకిల్ ఉన్నా, ఏది ఉన్నా సరే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఎందుకంటే నాలెడ్జ్ ఈస్ డివైన్. అప్పుడప్పుడు ఇలాంటివి తెలుసుకోండి.